అన్నవరం పేరు చెప్తే గుర్తొచ్చేవి రెండే రెండండి. ఆ అన్నవరం సత్యదేవుని వ్రతం అయిపోయిన తర్వాత ఇచ్చే ప్రసాదము. ఎంతో ఆధ్యాత్మిక అనుభూతినిచ్చే ఈ ప్రసాదము అంతే రుచితో మన ఇంట్లో చేసుకునే విధానం గురించి తెలుసుకుందాం. వీడియోలో చెప్తున్న స్టెప్స్ ఫాలో అవుతూ ప్రయత్నించండి, ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. ఈ ప్రసాదానికి విస్తరాకు తప్పనిసరి అండి. విస్తరాకు పరిమళం వల్ల ఈ ప్రసాదానికి మరింత రుచి చేకూరుతుంది. ఈ ప్రసాదానికి కావలసిన పదార్థాలు చూసేద్దాం రండి. కప్పు గోధుమ రవ్వ, కప్పు పంచదార, కప్పు బెల్లం, 3 యాలకులు, 50 గ్రాముల నెయ్యి, చిటికెడు జాజికాయ, చిటికెడు పటిక. ముందుగా యాలకులు, జాజికాయ, పటిక దంచి పెట్టుకోవాలి. నేను మట్టి పాత్రలో చేయడం వల్ల ప్రాసెస్ అంతా సిమ్లోనే చేశానండి. అడుగు మందంగా ఉండే పాత్ర తీసుకొని కప్పు రవ్వ వేసి మంటను సిమ్లో పెట్టి నిదానంగా వేయించుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా రవ్వ మొత్తం ఇలా తెల్లగా మారుతుంది. నాకు ఇలా అవ్వడానికి 12 నిమిషాలు పట్టిందండి. ఇప్పుడు అదే పాత్రలో 1 కప్పు రవ్వకి 4 కప్పులు నీళ్లు పోసి తెరల కాగనివ్వాలి. తర్వాత వేయించిన రవ్వ వేసి బాగా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని సిమ్లోనే అలా వదిలేయాలి. ఇలా రవ్వ బాగా ఉడకడానికి 10 నుంచి 15 నిమిషాల సమయం పడుతుంది. రవ్వ బాగా ఉడికిన తరువాత కప్పు పంచదార వేసుకొని బాగా కలుపుకోవాలి. మధ్యలో కలుపుకుంటూ 15 నిమిషాలు పట్టిందండి నాకు ఇలా ప్రసాదం దగ్గర పడడానికి. ఇప్పుడు 1 కప్పు తరిగిన బెల్లం వేసుకొని బాగా కలుపుకోవాలి. బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత 50 గ్రాముల నెయ్యిని వేసి కలపకుండా అలా మూత పెట్టి వదిలేయండి. ఇప్పుడు ఆ బెల్లంతో ఈ నెయ్యి క్యారమిల్ అవుతూ ప్రసాదానికి కావలసిన మంచి రుచిని, రంగుని ఇస్తుందండి. ఇది చాలా ఇంపార్టెంట్ స్టెప్ అండి. 10 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా దంచి పెట్టుకున్న యాలకుల మిశ్రమాన్ని కలుపుకొని మళ్ళీ మూత పెట్టి వదిలేయండి. 7 నుంచి 8 నిమిషాల తర్వాత పాకం దగ్గర పడి నెయ్యి ఇలా పైకి తేలుతుంది. అప్పుడు ఒక్కసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి దించేసుకోవాలి. అంతే అండి, ఎంతో పవిత్రమైన ఆ సత్యదేవుని ప్రసాదం రెడీ అయినట్టే. వేడిగా ఉన్నప్పుడే ఈ ప్రసాదాన్ని విస్తరాకులో వేసుకోవాలి. విస్తరాకు పరిమళం వల్ల ఈ ప్రసాదానికి మరింత రుచి చేకూరుతుందండి. ఈ ప్రసాదంలో యాక్చువల్గా జీడిపప్పు, కిస్మిస్ వాడమండి. మీకు కావాలంటే వాడుకోండి. నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.